పిఎస్ఆర్ ఆంజనేయులకి కాదంబరి జత్వాని తెలీదు. ఇది ఒక గొప్ప న్యూస్ కింద చూద్దాం. దాని ముందులో ఉన్న భార్గవి గారు, దాని తర్వాత లయన్స్ క్లబ్లో ఉన్న మహిళల్ని హింసించటము, ఈయనతో పాటు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని నువ్వేంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లో ఉన్నావు, నువ్వు ఆంటీ ఇవేంటి అని చెప్పి అర్ధరాత్రులు సతాయిస్తే ఆ అమ్మాయి ఫోన్ ఎత్తకపోతే నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఇంటికి పోలీసు జీప్ పంపించి మాట్లాడించాలి అని చెప్పి లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు గురి చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకి జత్వాని తెలియదంటే ఏమనాలి? అండ్ ఎవరండి ఆయన? ఐజీ కేటగిరీ, ఐపీఎస్. ఆయనకి ఆ రోజు జరుగుతున్న జత్వాని కేసు గురించి కూడా తెలియదు. ఎంత గొప్ప మేధా సంపత్తి గల పోలీసులో ఉన్నారండి. పోలీసులు అందరిపైన యాక్షన్ తీసుకుంటున్నారని అంబటి రాంబాబు గారు మొన్న ఆవేశం వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు ఇలా వాడుతున్నారు, పోలీసులు అలా వాడుతున్నారు, జత్వాని కేసులో ఆంజనేయులు ఇలా వెళ్ళిపోయాడు, లిక్కర్ స్కామ్లు వీళ్ళు బయటకు వస్తున్నారు. అసలు ఎవరికైనా మతిమరుపు లేకుండా సవ్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళు ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా ప్రాపర్ సింక్లో మెమరీలో మాకు ఇవి గుర్తులేవు తప్ప ఇంకేమైనా చెప్తున్నారా? ఒక అమ్మాయి బోరుమని ముంబై నుంచి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చి కుక్కల విద్యాసాగర్ పెట్టిన ఒక ఫ్రాడ్యులెంట్ కేసు మీద తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గుండీలు అంటే పంపించి తీసుకొచ్చి ఇక్కడ 41 రోజులు హింసించినప్పుడు ఏమైపోయాడు పిఎస్ఆర్ ఆంజనేయులు? న్యూస్ కూడా చదవలేదా? ఆ రకంగా కూడా తెలీదా? అంత గొప్పగా ఉందా పోలీస్ వ్యవస్థ అప్పుడు?